వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. నిన్ననైతే భారత్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించాను. కాకపోతే అది కొంచెం అవరేజ్ డౌట్ వచ్చింది. అందుకే ఈరోజు మందపల్లిలో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ వచ్చి అయితే మళ్ళీ పెట్రోల్ కొట్టిస్తున్నాను. నిన్నటికన్నా ఈరోజు అయితే పెట్రోల్ కొంచెం తక్కువనే కొట్టిస్తున్నాను. నిన్న 347 కొట్టించాను, ఈరోజు 329 కొట్టిస్తున్నాను. డౌట్ ఎందుకు వచ్చిందంటే నిన్న నేను 3.5 లీటర్స్ పెట్రోల్ కొట్టించాక కూడా 40 కిలోమీటర్స్ వెళ్ళి బైక్ రిజర్వ్ లో పడింది. అందుకే డౌట్ వచ్చింది. ఈ రోజు అయితే వేరే బంక్ వచ్చాను, చూద్దాం ఇదెంత యావరేజ్ ఇస్తుందో. పెట్రోల్ కొట్టించాక బైక్ రీడింగ్ అయితే 607 కిలోమీటర్స్ ఉంది. జన్నారం భారత్ పెట్రోల్ బంక్లోనైతే ఏదో ఒక స్కామ్ జరుగుతుంది. ఎందుకంటే నేను నిన్న వచ్చిన పాయింట్ అయితే ఆల్రెడీ దాటాను, ఇంకా కూడా బైక్ అయితే రిజర్వ్లో పడలేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను నిన్నటికన్నా ఈరోజు అయితే పెట్రోల్ తక్కువ పోయించాను, అయినా కూడా బైక్ రిజర్వ్లో పడలేదు. నేనైతే ఎగ్జాక్ట్లీ 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను, అయినా కూడా బైక్ రిజర్వ్లో పడలేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది జన్నారం భారత్ పెట్రోల్ బంక్లో ఏదో స్కామ్ జరుగుతుంది. వరకు నేను ఎవరిని ఏ ఒక్క వీడియో కూడా షేర్ చేయమని అడగట్లేదు. ఇదైతే మన అందరికి సంబంధించిన సమస్య. ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయాలి.